గతేడాది చివర్లో స్టాక్ మార్కెట్లు మెరుపులు మెరిపించాయి. ఆల్ టైమ్ గరిష్ట రికార్డులను బద్దలు కొట్టి భారీగా లాభాల్ని పంచాయి. కానీ ఈ కొత్త సంవత్సరంలో మాత్రం ఇన్వెస్టర్లకు వరుసగా మార్కెట్లలో ఎలుగుబంటి భయం పట్టుకుంది. బేర్ మంటూ బిక్క చూపులు చూసే పరిస్థితులొచ్చాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు మన దేశంలో పెట్టుబడుల్ని ఇంకా తగ్గించుకునే పనిలో ఉన్నారు. దీంతో మార్కెట్లలో నష్టాలకు బ్రేక్ పడటం లేదు. షాక్ల మీద షాక్లిస్తున్న స్టాక్ మార్కెట్లు 2 రోజుల్లో 15 లక్షల కోట్ల సంపద ఆవిరి, పతనమవుతున్న రూపాయి. రెండు 2026 ఏడాది ప్రారంభమైన తరువాత వరుసగా 10 సెషన్లకు పైగా ఎఫ్ఐఐలు మన స్టాక్ మార్కెట్ల నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నారు. భారత్ నుండి వెళ్లే ఐటీ సర్వీసులు, ఫార్మా ఉత్పత్తులపై భారీ టారిఫ్ విధిస్తామన్న హెచ్చరికలు మార్కెట్లను కుదిపేశాయి. అమెరికాలో వడ్డీ రేట్లు పెరగడం మరియు డాలర్ బలపడటంతో విదేశీ పెట్టుబడిదారులు భారత మార్కెట్లలోని తమ షేర్లను విక్రయించి నగదును వెనక్కి తీసుకెళ్తున్నారు. దేశీయంగా పెరిగిన నిత్యావసర ధరల వల్ల ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించకపోవడం కార్పొరేట్ కంపెనీల లాభాలపై ప్రభావం చూపుతోంది. అంతేకాకుండా బంగారం, వెండి వంటి ఇతర పెట్టుబడి సాధనాల్లో ర్యాలీ కూడా మన మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. 2 రోజుల్లోనే 15 లక్షల కోట్లకు పైగా ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. మన మార్కెట్లలో నష్టాలకు ప్రధానంగా ట్రేడ్ వార్ ఆందోళనని కారణంగా చెప్పొచ్చు. అమెరికాకి వ్యతిరేకంగా యూరోపియన్ యూనియన్ బజూకా ట్రేడ్ కి దిగుతామని ప్రకటించింది. ఇది ప్రపంచ దేశాల మధ్య ట్రేడ్ వార్ కి దారితీస్తుందనే ఆందోళనని పెంచింది. అలానే మన కార్పొరేట్ కంపెనీల 3వ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు నిరాశపరచడం కూడా సెంటిమెంట్ ని నెగటివ్ గా చేస్తోంది. వీటికి తోడు అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు రావడంతో ఇన్వెస్టర్లు ఆందోళనలు, లాభాల స్వీకరణ, అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నారు. చమురు ధరలు పెరగడం, నిఫ్టీ భారీగా నష్టపోవడం, ఇలా పలు కారణాలతో స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. డిసెంబర్ 1 నుంచి ఒక 1 మంత్ కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ ఉంది. ఏదైతే జనవరి 5 దగ్గర నుంచి డ్రాస్టికల్ ఫాల్ పట్టడం అయితే జరుగుతుంది. దీనికి సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఫస్ట్ టెక్నికల్ కరెక్షన్ లో భాగంగా అనుకోవచ్చు. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే, జియో పొలిటికల్ ఆస్పెక్ట్ ప్రకారం మనం చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ సినారియోస్ ప్రకారం చూసుకున్నట్టయితే ఏదైతే అనిశ్చితమైనటువంటి వాతావరణం ఉండటం వల్ల దానికి ఖచ్చితంగా మార్కెట్ మీద దాని ప్రభావం చూపుతుంది. కాబట్టి లాస్ట్ 5 డేస్ నుంచి కూడా మార్కెట్ కరెక్షన్ అయితే జరుగుతుంది. అందులో భాగంగానే మన ఇది మార్కెట్ అప్ అండ్ డౌన్స్ అనేది ఇట్స్ ఏ కామన్ థింగ్. ఈ మాత్రం మార్కెట్ కరెక్షన్ జరగడం అన్నది అంటే అబ్నార్మల్ గా అనిపించినప్పటికీ కూడా మార్కెట్ లో గత చరిత్ర చూసుకున్నట్టయితే మార్కెట్ లో అప్ అండ్ డౌన్స్ ఇస్ ఏ కామన్ థింగ్. ఇది ఆల్రెడీ 18,000 దగ్గర నుంచి మార్కెట్ పెరుగుతానే వచ్చింది. ఇక 26,000 దగ్గర ఒక 1500 నుంచి 200 పాయింట్ కరెక్షన్ అయితే జరిగింది. మన కరెన్సీ విలువ కూడా స్టాక్ మార్కెట్లకు పోటీగా అన్నట్లుగా పతనం వైపు అడుగులు వేస్తోంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో డాలర్తో రూపాయి మారకం విలువ $91.74 ఆల్ టైమ్ కనిష్టానికి పడింది. దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు తమ నిధుల్ని తరలిస్తున్నారు. అమెరికాతో ఇండియా వాణిజ్య ఒప్పందం ఆలస్యమవుతుండడం సెంటిమెంట్ ను దెబ్బతీస్తోంది. దీనికి తోడు అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు కూడా తోడయ్యాయి. డిసెంబర్లో ఒకసారి డాలర్తో 91 మార్కు దాటిన రూపాయి మారకం విలువ ఇప్పుడు దాన్ని దాటి కనిష్ట స్థాయికి విలువ పడిపోవడం మార్కెట్లను కలవరపెడుతోంది. మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాలకున్న ఒకే ఒక నమ్మకమైన, అనువైన పెట్టుబడి ఆప్షన్ బంగారం, వెండి. ఇప్పుడు ఇవి కూడా తగ్గేదేలే, ఆగేదేలే అన్నట్లు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ గరిష్ట ధరల రికార్డులను బ్రేక్ చేస్తున్నాయి. కొన్ని నెలలుగా బంగారం, వెండి ధరలు చూస్తుంటే ఇప్పుడు కొనలేం, అవసరమైతే తప్ప అమ్మలేమనే పరిస్థితికొచ్చాయి. ధరలు చూస్తే చేజారిపోతున్నాయి, కొనాలనుకుంటే ఇంకా పెరుగుతూ వెళ్తున్నాయి. ఇవి స్టాక్ మార్కెట్లపైన తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. బంగారం, వెండి ధరలకు స్టాక్ మార్కెట్లకు లింక్ ఏంటి? ఇంతకీ ఇప్పుడు గోల్డ్, సిల్వర్
కొనాలా, దగ్గరున్నది అమ్మాలా, ఏది బెటర్ ఆప్షన్ అనే కన్ఫ్యూజన్ వెంటాడుతోంది. పట్టపగ్గాల్లేని గోల్డ్, సిల్వర్ రేట్లు ఒక్కదానికి మించి మరొకటి గరిష్ట రికార్డులు బ్రేక్. రోజుకు వందల నుంచి వేలల్లోకి మారిపోయిన పెరుగుదల. ఇంతకీ మార్కెట్లలో ఏం జరుగుతోంది? అసలు తులం బంగారం 30,000 కొనొచ్చా, కరెక్ట్ టైమేనా అనుకున్నారు. ఇప్పుడు చూస్తే 5 రెట్లు పెరిగి 1,50,000 దాటేసింది. దగ్గరలోనే బంగారం 10 గ్రాముల ధర 2 లక్షలకు టచ్ అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. వెండి మాత్రం ఏం తక్కువ కాదు. గోల్డ్ యూసేజ్ కంటే వెండి వినియోగం విపరీతంగా పెరుగుతోంది. రూపాయి పతనంతో ఇన్వెస్టర్లు వెండిపైన ఇన్వెస్ట్ చేయడం పెరుగుతోంది. అలా వెండి కిలో ధర 3 లక్షల మార్కును దాటి 3.5 లక్షల దిశగా జెట్ స్పీడ్తో పరుగులు పెడుతోంది. ప్రస్తుతం 3,40,000 రూపాయలకు అటు ఇటుగా కదులుతోంది. దీంతో కమోడిటీస్లో వెండికి ఎక్కడ్లేని గిరాకీ వచ్చేసింది. ఒక్క ఏడాదిలో 250% వెండి ధర పెరిగిందంటే మాటలా? బంగారంలో పెట్టుబడుల కంటే వెండిలో పెట్టుబడులకు అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లు ఇప్పుడు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న డిమాండ్, వెండి పథకాల్లోకి ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున పెట్టుబడుల ప్రవాహం పెరగడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇవన్నీ వెండి గిరాకీకి అనుకూలంగా మారాయి. యుద్ధాల భయాలు, ట్రంప్ టారిఫ్ల వడ్డింపులు, అంతర్జాతీయంగా నెలకొన్న అనిస్థితి, ద్రవ్యోల్బణం పెరిగి వృద్ధి మందగించడం లాంటి కారణాల వల్ల సురక్షితమని భావించి బంగారం, వెండిని కొనుగోలు చేయడం పెరిగింది. గతంతో పోల్చితే ఇప్పుడు వెండికి ఆభరణాల రంగాన్ని మించి పారిశ్రామిక గిరాకీ అధికంగా ఉంది. సెమీ కండక్టర్, సౌర విద్యుత్, విద్యుత్ వాహన విభాగాల నుంచి వెండికి గిరాకీ పెరుగుతోంది. ధర పెరుగుతున్నందున ఎక్కువ మంది వెండి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ ఈటీఎఫ్లలో పెట్టుబడి పెడుతున్నారు. ధర బాగా అధికమయ్యేందుకు ఇది కూడా ఓ కారణంగా ఉంది. రానున్న రోజుల్లోనూ ఈ ర్యాలీ కంటిన్యూ అవ్వచ్చు. బంగారం, వెండి తరువాత రాగికి కూడా మార్కెట్లో గిరాకీ పెరుగుతుందన్నది కొందరు వ్యాపార విశ్లేషకుల అంచనా. గోల్డ్ లో కూడా ఏదైనా చిన్న చిన్న కరెక్షన్స్ తప్ప భారీగా కరెక్షన్స్ వచ్చే అవకాశం అయితే గోల్డ్, సిల్వర్ లో ఉండదు. అండ్ సెకండ్ పాయింట్, ఏదైతే కమోడిటీలో ఇన్వెస్ట్ చేసుకోవడం అన్నది మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకుంటే, కమోడిటీ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకుంటే ఇన్వెస్ట్ చేసుకోవడానికి అది ఏదైతే కమోడిటీ సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ లో పెరగడానికి అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఈ ఈక్విటీ మార్కెట్ లో కూడా హిందుస్థాన్ కాపర్ కానీ, హిందుస్థాన్ జింక్ కానీ, అదేవిధంగా నేషనల్ అల్యూమినియం కానీ, మెటల్స్ లో, స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఆపర్చునిటీ అయితే ఉంది. ఆ విధంగా కూడా ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా ఈటీఎఫ్స్ కూడా ఉన్నాయి. సిల్వర్ ఈటీఎఫ్ కానీ, గోల్డ్ ఈటీఎఫ్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే విధానంలో ఇది ఎప్పుడైనా సరే సిప్ మోడల్ ఈజ్ ద 100% యూజ్ఫుల్ అండ్ సక్సెస్ఫుల్. దీర్ఘకాలిక పెట్టుబడిగా బంగారం, వెండిపై ఇన్వెస్ట్ చేయడం, తగ్గిన సమయాల్లో కొనడం మంచిదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ధరలు ఇప్పటికే భారీగా పెరిగాయి కాబట్టి ఒకేసారి కాకుండా దశల వారీగా వెండిని కొనుగోలు చేయడం ఉత్తమం. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు తగ్గితే, సానుకూల వార్తలు వస్తే కమోడిటీస్లో కరెక్షన్స్ ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.